మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో నడువురిగా, ఇప్పటికే చాలా లేట్ అయింది. జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. గుమ్మడికాయల దొంగెవలు అని అడిగిర్రే అనుకో, దొంగతనం చేసిన వాళ్ళు ఏం చేస్తారోల్లా భుజాలు తడుముకుంటారట. ఇది ఎప్పటి సందో అత్త అన్న శాస్త్రం కదా. ఇంట్లో నిజమే ఉన్నదా అనోళ్ళ చెప్పుండ్రి. అసలు నన్ను అడిగితే తప్పు చేసిన వాళ్ళే మత పరిచ్చేందుకు వరుతుంటారట కదా. ఏహే గట్లెట్లా అంటావు, గిట్లెట్లా మాట్లాడతావు అన్నా అని అనుకుంటా అవి రుబాబు వేసి బెదరగొట్టినంత పనిచేస్తారట కదా నొల్ల. నిజమేనా? సరే కానీ ఇప్పుడు మనం అసెంబ్లీకి పోదాం పాండ్రోల్లా. ఆడ కమిషన్ల సర్కారు అనే కాన్సెప్ట్ మీద చిన్నపాటి మాట ముచ్చట నడిచింది. అది మీరు అందరు చూడాలి, నేను కూడా చూస్తా, చూసేయండి. మన తెలంగాణలో పైసా లేనిది పని నడతలేదట కదా. ఏదన్నా సర్కారు పని చేయించుకోవాలంటే కట్నం చదివించుకోవాలన్నట కదా చాలా మంది అంటున్నారు. సరే ఇక మన సంగతే కాదుల్లో, సాక్షాత్తు సచివాలయంలో కూడా ఇదే కథనట. సీఎం కాడికెళ్ళి షురు చేస్తే మంత్రుల దాకా వసూలు రాజా వసూలు, వసూలు రాజా వసూలు, ఇగో ఇట్లనే పేరు పోతున్నదట. అంటే ఏంది, మనమే చూడలేదా మా బిల్లులు మాకు ఇయ్యుండ్రి సార్లు అని అనుకుంటా కాంట్రాక్టర్లు డైరెక్ట్ సచివాలయంలోనే ధర్నాకు దిగే. అసలైతే సర్కారు తరపున ఏదైనా కాంట్రాక్ట్ అప్పజెప్పాలంటే 20% ఇచ్చినాక కడమ ముచ్చట్లు మాట్లాడుకుందాము అని అంటున్నారు. కాంట్రాక్టర్లే చెప్తాండ్రు ఈ ముచ్చట. ఇక ఈ కమిషన్ల పాలన మీద మన రామన్న సర్కారును నిలదీసిండు. ఒకసారి ఈనుండ్రి. ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారు లేచి ఎన్ని చదివినారు సార్? అట్లా చదవచ్చా సార్? ఇది పార్లమెంటరీ ప్రొసీజర్, ఇదన్నీ పార్లమెంటరీ మాటల అధ్యక్ష. మరి నేను అనలేను అధ్యక్ష, ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి, 20% కమిషన్లు, 30% కమిషన్ మీ ఎమ్మెల్యేలు అంటున్నారు. నేను అనలేను అధ్యక్ష ఈ మాటలు. నేను అంటలేను అధ్యక్ష, నేను అంటలేను. నేను అనొచ్చు కానీ నేను అంటలేను అధ్యక్ష. ఇంకొక మాట చెప్తున్నా అధ్యక్ష, దయచేసి మీరు మా రెస్క్యూకి రావాలి. నేనేమన్నాను అధ్యక్ష, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారు 30% కమిషన్ అని మాట్లాడినారు. దాని మీద చర్య తీసుకోమని రెవెన్యూ మినిస్టర్ గారిని అడిగాను. 20% కమిషన్ అని కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారు సెక్రటేరియట్లో, చర్య తీసుకోమని అడిగినాను. మరి నేను అనొచ్చు కదా అధ్యక్ష, పిసిసి అధ్యక్ష పదవిని 50 కోట్లకు కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనొచ్చు కదా అధ్యక్ష. ఇంకేమున్నది, ఉన్న మాట అంటే ఉలుకెక్కువ అన్నట్టు ఉంటది కదా. నాకు తెలియదుల్లా ఇక చెయ్యి పార్టీ లీడర్లు ఓ ఆ అని అనుకుంటా గాయ వేసిర్రు. ఇక చిన్న ముఖ్యమంత్రి బట్టిసారు వారికి అయితే కోపమే వచ్చినట్టు అయింది. ఇక ఏమంటున్నాడో వినాలే మీరు. నిబద్ధత ఉండాలి. గౌరవ సభ్యులు మాట్లాడేటప్పుడు, ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా, ఇది మనం ఏం చేస్తున్నాము నిబద్ధతతో మాట్లాడాలి. ఎంత అధ్యక్షది ఏమనుకుంటున్నారు? ఏది పడితే అది మాట్లాడితే తెలుస్తుంది అనుకుంటున్నారా? చూసినావా బట్టిసారు వారి కోపం ఎట్లున్నదో. అయినా 20% కమిషన్ అన్నది సచివాలయంలోనే మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ జికరు అసెంబ్లీలో రామన్న తీసే వరకు ఇగో ఇట్లా కోపాలు రావట్టే. ఇప్పుడు నాకు మంచిగా అర్థమైంది ఏందయ్యానంటే, తెలంగాణ వచ్చిన 10 ఏళ్లు మన రాష్ట్రానికి బొచ్చడు కంపెనీలు వచ్చినాయి, ఇంటర్నేషనల్ కంపెనీలు లైన్లు కట్టినాయి. కానీ షెయి పార్టీ వచ్చిన 15 నెలల సంధి మాత్రం కొత్త కంపెనీలు ఇచ్చుడు పక్కకు పెట్టు, ఉన్న కంపెనీలు ఊడవీక్కొని పోతున్నాయి పక్క రాష్ట్రాలకు. ఎందుకు అని ఆలోచన చేస్తే ఇగో ఈ కమిషన్ల కక్కుర్తే అని అంటున్నారు. పర్మిషన్ కావాలంటే చెయ్యి దడపాలి, వచ్చిన పర్మిషన్ మళ్ళా పోకుండా ఉండాలంటే మళ్ళా దడపాలి. ఇట్లా అడుగడుక్కు కోట్ల రూపాయలు వంచాలన్నట లీడర్లకు, ఆఫీసర్లకు. అందుకే ఎందుకొచ్చిన తిప్పరా అని ఈ కంపెనీలు అచ్చుడే బంద్ అయిపోయినాయి అని అంటున్నారు. ఇక ఇంకేమున్నది, రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది. నిజం చెప్తున్నా, ఏడాది సంధి అయితే మన తెలంగాణలో మస్తు అవినీతి నడుస్తాందోల్లా. పైసలు ముట్ట చెప్పంది ఏ పని అయితే లేదు. మనాసంటి సాదాసీదా జనాలకే కాదోల్లో, పెద్ద పెద్దోళ్లకు కూడా ఇదే కథ అవుతున్నదంట. ఇన్నొద్దులు కొన్ని సర్కార్ ఆఫీసులల్లా కొందరు ఆఫీసర్లు లంచాలు తీసుకునేది. కానీ ఇప్పుడు మన పాలన నడిచే సచివాలయంలోనే ఈ కమిషన్ల దుకాణం తెరిచిరట. ఏందో ఏమో పోన్రి. అయితే ఇప్పుడు మనం ఢిల్లీకి పోదాం రారోల్లా. ఎందుకవ్వా రేవంత్ సారు ఢిల్లీకి పోయి రానే వచ్చే, మళ్ళా గిట్లా పోయిండా ఏంది కాళ్ళకు బలపాలు కట్టుకొని అని అనేరోళ్ళు తొందరపడి. సార్ ఇంకా పోలేదల్లా, ఈ ముచ్చట చెప్పే వరకు ఉంటాడో ఢిల్లీకే పోతాడో కూడా నేను చెప్పలేను. ఎందుకంటే ఢిల్లీ నిర్ణయాలు అట్లుంటాయి కదా. సరే నేనేదో చెప్పబోయి ఇంకేదో చెప్తున్నా. ఢిల్లీకి ఎందుకు పోదామన్నా అనంటే, అగో ఒక బ్రిడ్జి మీదకి పసులు వచ్చినాయి వల్ల పసులు అటెన్క ఏమైందంటే చూడాలి మీరు, చూడురి. అగో ఢిల్లీ ఫ్లైఓవర్ మీద చూడుండ్రోల్లా చిత్రము. అయ్యో బర్లు ఎడ్లు ఆవులు పోతున్నాయి కదా, పాపం మేమెవలో పసలను దొలకపోతున్నది కావచ్చు అని అనుకునేరు. ఈ మేడం నువ్వు ఏర్పాటు చేయలేదా నొల్లా ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖక్క. అయితే అక్క రోడ్డు మీదకి వెళ్ళి పోతుంటే ఇగో ఇట్లా పసలు కనబడ్డాయి అంటనొల్లా.
ఇక వాటినట్ల చూసుడుతోనే సీఎం అక్కకు పానం కలుక్కుమన్నది. నేను పోయే తోవలా ఈ పసులు పోవుడేంది అని అనుకున్నదో, లేకుంటే వాటికి దిక్కులేని వాటి లెక్క ఈడ్చిపెట్టుడేంది అని అనుకున్నదో మనకు తెలియదు గాని అప్పటికప్పుడే రేఖక్క కారు దిగింది, ఆఫీసర్లను పిలిపించింది, పసల ముందు నిలబెట్టించింది. వీటిని అట్లా గాలికి ఈడ్చిపెట్టుడేంది, ఏమన్నా టక్కర్లైతే ఎట్లా, మంచి తొవ్వ చూయించుర్రి అని ఆఫీసర్లకు ఆర్డరేసిందుల్లో. ఇక జర చేపటిదాకా రోడ్డు మీద ఇదే కథ నడిచింది. ఇక వీడియోలు తీసుకునేటోళ్ళు తీసుకున్నారు, ఇన్స్టాగ్రామ్ రీళ్లు చేసేటోళ్ళు రీళ్లు పెట్టుకున్నారు. రేఖక్క చేసిన ఈ పనికి. అంత మంచిగానే ఉన్నది గాని రేఖక్క ఒక చిన్నపాటి లాజిక్ మర్చిపోయినట్టున్నది. లో సీఎం అంటే కాన్వాయ్ ఎట్లుంటదల్లా, కార్లు గీళ్లు సెక్యూరిటీ గిక్యూరిటీ కథ అలాగుంటది కదా. కాన్వాయ్ పోతేనే ట్రాఫిక్ జామ్ అవుతుంది. అసాంటిది ఢిల్లీ ఫ్లైఓవర్ మీద రోడ్డు నడుమిట్ల కారాపి మరీ అక్క పసుల కోసం ఇంతగానం తన్లాడుతున్నదంటే ఇంకో దిక్కు ఎర్రటెండల జనం ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కపోయిర్రు. ఇక సీఎం అక్కను మనసులో మంచిగానే మెచ్చుకున్నారట వాళ్ళ స్టైల్లా. ఇగోనల్లా ఇప్పుడు ఏ పని చేసినా ఒక అందం సందం, ఒక పద్ధతి పాడు ఉండాలి. అవునా కాదా? పని చెయ్యాలి కానీ అతి చెయ్యొద్దు. అతి చేస్తే ఏమైతుంది, అసలుకే ఎసరత్తది. అయితే ఇప్పుడు మనం ఆంధ్రాకు పోవాలల్లా. అయ్యో ఏందోలా గట్లా చూస్తాన్రు, అప్పుడప్పుడు అటుకెళ్ళి కూడా మలక నజరేయాలల్లా మనము, లేకుంటే ఈ నడుమ వాళ్ళు కూడా ఫీల్ అవుతాన్రు. చూసినవా ఈ మల్లీశ్వర్ అయితే మా దిక్కు చూస్తలేదు, మా లీడర్ల ముచ్చట చెప్తలేదు, మా జికరే తీస్తలేదు, మా లీడర్ల కళాపోషణ చూయిస్తలేదు అని నారాజ్ అవుతారోల్లా. అసలే నాకు ఆంధ్రులు కూడా అభిమానులు ఉన్నారట. ఇక మరి వాళ్ళను నేనెందుకొల్లా నారాజ్ చేసుడు చెప్పుండ్రి కదా. పాండ్రి మరి అక్కడి ఒక లీడర్ చేసిన ఘనకార్యం ఏందో చూసి తరిద్దాం మనం, నడుగురి. అయితే చిత్తూరు జిల్లా పుంగనూరులనొల్లా గంగమ్మ జాతర నడుస్తున్నది. అయ్యో పుష్ప సినిమాలో చూయించిరు చూడురోల్లా, గసంటిదే కావచ్చు, ఆడ జోర్దార్గా నడుతుందట. మంచిది, ఎవరి సంబరాలలో వాళ్ళున్నారు. అయితే ఆ జాతరకు బాబు అని ఒక తెలుగుదేశం లీడర్ వచ్చిండు. మంచిదే, వచ్చిన మనిషి వచ్చినట్టు దర్శనం చేసుకొని పోవాలనా. కానీ ఈయనకు ఆపచ్చ ఆగలేదు. హెలికాప్టర్ మీదికెళ్లి పూలు జల్లే కార్యం పెట్టుకున్నాడు. సరే, ఈయనకు ఈ ఆలోచన ఎవరిచ్చిర్రో ఎందుకు ఇట్లా చేయాలనిపించిందో మనకు తెలియదు కానీ ఇక హెలికాప్టర్ మీదికెళ్ళి పూలు జల్లిండోల్లా. కానీ ఆడేం జరిగిందయ్యా అని అంటే, అగో చూసినవా, టెంట్ హౌసే ఊడవిక్కొని పోయింది. షామియానాలు షెద్దర్లు అన్ని గాలికి పోయినాయి. జనం కూడా గాలిలో జరసేపు ఎగిరినట్టు వేసిరట. ఇక వాళ్ళ బ్యాగులు కూడా దూరం పడ్డాయట. ఇక చూడాలే జనం సన్మానం. జాతరకు వచ్చినోనికి ఇగో ఈ పర్ఫార్మెన్స్ ఏంది, మమ్మల్ని గోసగుచ్చుకునుడేంది అని జర గట్టిగానే అరుచుకున్నారు. చూసినవా, అసలే తెలుగుదేశం లీడరు రాజకీయంలో ఎలుగుదామని, జనం మనసులను గెలుచుకుందామని ఏదో చేద్దామనుకున్నాడు. కానీ ఇంకేదో అయిపాయే. అట్లుంటాయి మరి కొందరి కిస్మతు.
గాని మీరు నయాగారా జలపాతాన్ని చూసిండ్రానోల్లా? ఇగో నేనైతే టీవీలో బొచ్చడు మాటలు చూసినానోల్లా. నయాగారా ఏంది, మన కాడ ఉన్న బొగతా జలపాతం అయితే నయాగారా కంటే మంచిగా కనబడుతుంది నాకైతే. సరే కానీ ఇప్పుడు మనం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి పోదాం వల్ల ఆడ ఒక జలపాతం కొండ మీదకెళ్ళి రోడ్డు మీదకి వారుతున్నదట. మీకు ముచ్చట అర్థం కాలేదని నాకు అర్థమైంది. చలో అర్థమయ్యేటట్టు నేను చెప్తా, చూద్దాం. అగ్గగ్గగ్గో వారెవ్వా, చూసినవా నీళ్లు ఎట్లా ఎగజిమ్ముతాన్నాయో? ఎంత చిత్రంగా ఉన్న చూడు, కొండ మీదకెళ్ళి ఎగజిమ్ముతాన్నది. ఇదేదో జలపాతం అనుకోగల్లా ఇంత. జలపాతం కాదు, మన్ను కాదు, 144 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి తయారు చేసిన పైపు లైను పుటుక్కుమని వలిగిపోతే ఇగో ఈ సీను కండ్ల ముంగట కనబడతాంది. ఉత్తరాఖండ్ రాష్ట్రము ముస్సోరీలనట. కొండ మీద ఈ పైపు పలిగిపోయింది. యమునా నది నీళ్ళట. ఇక ఏకదం ఇగో ఇట్లా ఎగజిమినయోల్లా. అగ చూడు ఎట్లా ఉరుకుతాన్నాయో. అసలైతే దూరంకెళ్ళి చూసిన వాళ్ళకు ఇది జలపాతం లెక్కనే కానొచ్చింది. ఓష్ని ఇన్నొద్దులు లేని జలపాతము ఇప్పుడే ఎట్లొచ్చింది రో అని జరసేపు పరిశాన్ కూడా అయ్యిరట. అటెనక 144 కోట్ల రూపాయల పైపు లైను పలిగిందని ఎరక ఉడుతోనే మన లీడర్ల పనితనాన్ని మతికి తెచ్చుకొని నెత్తి పట్టుకున్నారు. అదన్నట్టు ముచ్చట. హాయ్ అండి, నమస్కారం అండి, అంతా బాగేనానండి? సరే కానివ్వండి, మీకు ముచ్చట చెప్పాలా? ఊరకండి మీరు మరీను. ఒకటేటండి బోల్డ్ ముచ్చట చెప్పాలండి. అయితేను ఆంధ్రాలోను దొంగలు బాగా తిరుగుతున్నారట కదండి. అయ్యో మీరు అపార్థం చేసుకోమాకండి మళ్ళీ నా మీద. అయితేను ఆంధ్రాలోనటండి పందాలు గాయటం, ప్యాకాట ఆడటం చాలా మందికి ఉన్న అలవాటు కదండి. సర్లేండి, నేను ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్తున్నాను. అసలు ముచ్చట ఏందో మీరే చూసేయండి. ఏమైంది
అరే చూసినవా నొల్లా నాకు ఈ నడుమ మా ఇల్లే మతి మరుపు బాగా వస్తాందోల్లా. ఏం లేదోల్లా, ఇప్పుడు నేను మీకు కొన్ని ముచ్చట్లు చెప్పాలి. నేల మీద జరిగిన ముచ్చట్లు కాదు, మొగుల మీద జరిగిన ముచ్చట్లు అన్నట్టు. ఏంది మల్లీశ్వరి, మొగుల మీది ముచ్చట్ల? యమలోకపియా స్వర్గలోకపియా అని అనకుర్రి, చూడుండ్రి మీరే ఏందో అవి. ఏం లేదోల్లా, మొన్నటి దాకా మన సునీతక్క అంతరిక్షంలో ఉండే కదా, అంతరిక్షంలో. అయ్యో గీన కూడా అంతరిక్షంలోనే ఉన్నాడు. పొద్దు వెళ్తలేనట్టున్నది. అగో బ్యాటు బాల్ ఆట ఆడుతుంటు కదా, బేస్ బాల్ ఆటనట, బేస్ బాల్. తోడుగా ఇవ్వలేనట్టున్నది పాపం. అందుకే అటు ఇటు ఈయననే తిరుక్కుంటా ఈయననే ఆడుకుంటుండు. కానీ చూడుర్రి అంతరిక్షంలో కథ అంతా గాలిలోనే ఎట్లుంటుందో. సరే, ఇప్పుడు మొగుల మీద ముచ్చట చెప్పాలి. అయితే అప్పుడప్పుడు ఎయిర్ షోలు అవి నడుస్తుంటాయి. మొన్న మన పట్టణంలో కూడా నడిచింది, అంతకుముందు బెంగళూరులో నడిచింది. విమానాలు గుయ్ గుయ్ గై గై అనుకుంటా పోతుంటాయి. గిట్టనే ప్యారిస్ లో కూడా జరిగింది. మొగుల మీద విమానాలు సర్కస్ ఫీట్లు చేస్తానాయి. అందరు సప్పట్లు కొడుతుర్రు. కానీ గాశారం కునవాడెత్తు ఆ మొగుల మీదనే 2 విమానాలు గుద్దుకున్నాయి కాదు. అగో చూసినావా ఎట్లా టప్పు మన పడిపోయినాయో. పాపం అందులో ఉన్నోళ్ళ పరిస్థితి ఏంది కావచ్చు ఇప్పుడు. నిజంగా గాలిలో పానాలంటే గిట్టనే ఉంటది కావచ్చు కదా. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు. ఇవ్వనట్టోళ్ళ ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా, బాయ్ బాయ్.